అన్ని పర్యాయాలు మొరటుగా శక్తిని బలాన్ని చూపించకూడదు. ఎక్కడ బుద్ధి కుశలత ఉండాలో అక్కడ బుద్ధి కుశలత చూపాలి. ఎక్కడ నువ్వు శ్రమపడాలో అక్కడ శ్రమపడాలి. ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాలి. అయ్యా నాకు పెద్ద కుర్చీ వేస్తారని నేను కూర్చుంటానంటే అన్ని చోట్ల కుర్చీలు వేసుకొని కూర్చోవడమే కుదరదు. ఓ పెళ్లికి పోతాను, పెళ్లి కొడుకు ప్రాధాన్యం ఇస్తారు. లేదండి నేను అక్కడ ప్రధానంగా కూర్చోవాలంటే వాడిని వినేవాడు అంటారు. నువ్వు పెళ్లికి వచ్చావయ్యా, పెళ్లి కొడుకు ఇక్కడ ముఖ్యుడు అంటే, లేదండి నాకు ఎక్కడైనా గౌరవిస్తేనే అక్కడ ముఖ్యంగా నేను కూర్చోవాలి, ఫోటోలన్నీ నాకు తీయాలంటే నీకు తీయడండి. పెళ్లి కొడుకుకే తీస్తారు ఫోటోలు. ఇప్పుడు ఫోటోలు తీయడమే పని అయిపోయింది, పెళ్లి చేయడం పని కాదు. ఇప్పుడు ఫోటోలు తీయడము, ఆ ఫోటోగ్రాఫర్ ఈయన చాలా మంచివాడు మన ఎదురుగా ఉన్నాయని అవన్నీ చెప్పడం లేదు. కొంచెం మెడ ఇలా తిప్పండి అంటే, తాళిబొట్టు కట్టేటప్పుడు కొంచెం ఈ చేయి ఇలా పెట్టండి అని ఇంకోసారి అంటే, వాడు తాళిబొట్టు ఒకసారే కడతాడు కానీ వాడు దానికి డైరెక్షన్ ఇస్తుంటాడు, అన్ని సూచనలు చేస్తుంటాడు. ఇలా కొంచెం ఈ చేయి పైకి రావాలండి, ఇలా పెట్టి నవ్వండి ఒకసారి అన్నాడు. నవ్వడమే సరిపోయి వీడు తాళిబొట్టు ఎప్పుడు పెట్టాలి అంటే ఇవన్నీ ఎక్కువైపోయాయి. అసలు కన్నా వడ్డీ కొసరు ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అన్ని ఎక్కువ. ఆ పెళ్లిలో 340 ఐటమ్స్ చేశారండి. ఎందుకండి 340 తింటే వాడి ఆరోగ్యం ఏం కావాలి, వాడు ఎన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండాలి. 300 అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారండి అని అంటాడు వాడు. చమత్కారంగా వాడు అందుకే తిండి తినేవాడు కూడా కోడి దీన్ని ఇట్లని దాన్ని అట్లని చేసినట్టుగా తింటున్నారు తప్ప ఇవాళ ఎప్పుడు ఒక పళ్ళెము లేదా ఆకులు మర్చిపోయినారనుకోండి, పళ్ళెములో పెట్టుకుని భోజనం చేసేవాడు లేడు. ఏదో కోడిలాగా ఇలా ఇది కొంచెం అది అన్ని తిని అన్ని పారేసి ఎంత వ్యర్థం చేస్తున్నాము. పెళ్లిళ్ళు అని పేరు పెట్టుకొని 340 240 ఎందుకండి? వాడి ఆరోగ్యం ఏమైపోతుంది? వీరి వైభవం బాగానే ఉంది, వీరికి డబ్బుందని పెడుతున్నాడు, వాడి ఆరోగ్యం ఏమి, వీరి పరిస్థితి కూడా రేపేమి, డబ్బులు ఇంత వృధా ఎందుకు చేయాలి, వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు? అందుకని ఇట్లాంటివి అసలు కన్నా ఇవి ఎక్కువైపోయాయి. పెళ్లి తీసే ముచ్చట లేదు. 12 కాగానే ఈ మధ్య అందుకని కొన్ని పెళ్లిళ్లలో ఆఫ్టర్ 12 అని పెడతాడు. అంటే 11కు ముహూర్తం ఉందనుకోండి, వచ్చే ఊరికి ఇట్లా కనపడి వెంటనే భోజనశాలలోకి వెళ్ళిపోతాడు. వాడు కూడా అంతే ఆతృతతో ఉన్నాడు. వచ్చినవాడు తినడానికి తప్ప పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలి, అక్షతలు వేయాలని దాని మీద వాడికి తొందర లేదు. వీళ్ళు పెళ్లి వాళ్ళు అలాగే ఉన్నారు. కాకముందు వీడు రెడీ, ప్రతివాడు వచ్చి ఇలా నవ్వడం, అలా ఫోటోలు తీసుకోవడం తప్ప వీడు అక్షతలు వేసేది లేదు, వీడు ఒక ఆనందం ప్రకటించింది లేదు. వాడిచ్చేది అందరికీ ఫోటోలో తెలియాలి, ఆ ఇచ్చే కానుక అందరికీ తెలియాలి. దీని మీదే దృష్టి. ఇవన్నీ తప్పులు అని చెప్పటం లేదు కానీ ఏదైనా మంచి మాటల మధ్యలో కొన్ని మనం చేసే పొరపాట్లు కూడా అనుకుంటూ గుర్తుంటాయని కొంచెం మానుకుంటాం. ఇట్లాంటివన్నీ ఎవరైనా చేస్తే మన మిత్రుడు అనుకోండి, మన మాట వినేవాడు అనుకోండి, నాయన ఇలా వృధా చేయొద్దు, ఇన్ని పదార్థాలు పెట్టొద్దు, ఏదో ఇన్ని పెట్టు చాలు. మామూలుగా ఇంట్లో ఎన్ని తింటామండి? 2, 3, 4 పదార్థాలు వేసుకుంటే ఎక్కువ. 40, 400 ఎందుకు వృధా చేయటము కాకపోతే, కానీ అలవాటు పడిపోయాము. అలాగే ఫోటోలు కూడా ఇప్పుడు ఎక్కడైనా సభలకు వెళ్తాం కదా, ఇప్పుడు సెల్ ఫోన్ లో ఒకటి వచ్చాయి, మనకు సౌకర్యమో అసౌకర్యమో తెలియదు, అడుగడుక్కు ఫోటోలు తీస్తాడు. అవి మళ్ళీ ఆయన ఏమన్నా పెట్టుకుంటాడా? ఎక్కడ పెట్టుకుంటాడు ఫోటోలు? ఏం పెట్టుకోడు, తీసేటప్పుడు తీస్తాడు. అందరూ గుంపు తీసుకుంటారు, బాగుంది, మళ్ళీ నేను ఒక్కడిని తీసుకోవాలంటాడు. ఇలా ప్రతివాడు నేను ఒక్కడి తీసుకోవాలంటాడు. ఎన్ని ఫోటోలు ఊరికే చేతిలో ఉంది కదా అని వాడు ఉపయోగిస్తాడు. ఇట్లొకటి ఇలా పెట్టుకోటి సెల్ఫీ అన్ని తీసుకున్నాక మళ్ళీ సెల్ఫీ ఒకటి తీసుకోవాలి. ఆ సెల్ఫీ ఇట్లా అన్ని తీసుకుంటాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు. మళ్ళీ మన ముఖం ఎప్పుడైనా చూస్తాడా అంటే ఆయనకి తీరికెక్కడిది, మళ్ళీ రేపు వచ్చేవాడితో ఇన్ని ఫోటోలు దిగాలి. ఇలా రోజుకి ఇన్ని ఫోటోలు దిగేవాడికి తీరికెక్కడ ఉంటుంది? ఉండదు పాపం, ఊరికే మోదు అంతే. అలా ఇది సందర్భాన్ని బట్టి చెప్తున్నా, ఇది ప్రధానము కాదు. కానీ మన దోషాలు మనము, గణపతి అంటే ఏమిటి? దోషాలను అర్పించాలి ఆయన పాదాలకు. Please subscribe to our YouTube channel. Like and share this video.